పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేయడు, ప్రజలకు సమస్య వస్తే వచ్చి నించోడు. కానీ ఆయనకి ప్రజల డబ్బు అవసరం. స్పెషల్ ఫ్లైట్లకి, ఆయన కార్లకి, ఆయన హోటళ్లకి, ఆయన లగ్జరీలకి 100 కోట్లు ఖర్చు పెడతారు. అలాగే చంద్రబాబు నాయుడుకి ప్రజలకు ఉపయోగపడేది ఏమీ చేయలే. సూపర్ 6 చేస్తానన్నాడు, చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ప్రతి ఒక్కటి కూడా ఎటువంటి కోత లేకుండా ఇస్తానన్నాడు, అన్నిటిని కూడా రిమూవ్ చేసేసాడు. ఈరోజు చేయుత లేదు, ఆసరా లేదు. ఈరోజు 88 లక్షల మందికి మనం అమ్మ ఒడిస్తే 50 లక్షల మందికి 6-7 వేలు వేసావు. మరి ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురికి ఉంటే నలుగురికి అని చెప్పినావు, నువ్వు ఎందుకు వేయలేదు? ఈరోజు ఒక్క ఇంటికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించావా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటిని ఈరోజు సున్నాలు కొట్టి నువ్వు నీ లెక్కలో వేసుకుంటున్నావు. ఏం పని చేస్తావు నువ్వు ఈ 18 నెలల్లో చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా. ఓన్లీ వచ్చిన తర్వాత ఏవేవి ప్రభుత్వం ఉన్నాయో అవి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం, వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవడం, నీ సంపద నువ్వు సృష్టించుకోవడం. 2 ఎకరాల మీ నాన్న ఈరోజు నువ్వెట్లా 2000 కోట్లకి వెళ్ళావు? హైదరాబాద్ లో నీ ఇల్లు ఎలా 200 కోట్లు పెట్టి ఇల్లు కట్టావు? లెక్క చెప్పు మరి. సో ఈ రోజు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ నువ్వు కేసులు లేకుండా భయపెట్టుకోనో లేదా ఏదో తిల్లుముళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళావు. నీకున్న పచ్చ మీడియాను పెట్టుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చావు. వచ్చిన తర్వాత ప్రజల్నే కాదు అందరినీ, వైసీపీ వాళ్ళని లేదు, బీజేపీ వాళ్ళని లేదు, ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా నువ్వు మోసం చేసావు. నువ్వేదో చేస్తావనుకుంటే విద్యార్థులు వాళ్ళకు ఉద్యోగాలు లేదు, నిరుద్యోగ భృతి లేదు. 3 పిల్లలు ఉంటే 3 అమ్మఒడులు వస్తాయనుకున్న అమ్మఒడికి 1 అమ్మఒడి కూడా సరిగ్గా పడట్లా. ఇక ఆసరా లేదు, చేయూత లేదు, రైతు భరోసా లేదు, అందరి నోట్లో మట్టి కొట్టావు.